హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు. ఈరోజు మన ఛానల్‌లో రైస్, చపాతీ, బిర్యానీ, జీరా రైస్ దేంట్లోకైనా అదిరిపోయే టమాటా మసాలా గ్రేవీ కర్రీ చూద్దామండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. కడాయిలో హాఫ్ కప్ వేరుశనగ పప్పులు వేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక హాఫ్ కప్ ధనియాలు, హాఫ్ కప్ నువ్వులు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, ధనియాలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌లో మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ సైజ్ టమాటాలు 4 తీసుకొని వీడియోలో చూపించినట్టు పైన కట్ చేసేసుకొని ఫోర్క్‌తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాని వేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ టమాటా స్కిన్ సెపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్‌లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా తిప్పుతూ కలపాలి. ఇది కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేసి చేదొస్తుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మీ రుచికి తగినంత కారం వేసుకొని ఈ గ్లాస్‌తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి ఒకసారి తిప్పేసేసి మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి చీలికలు మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. ఒక్కసారి ఈ కర్రీని మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇదే కర్రీ చేసుకొని తింటారండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన సులభ వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి.